వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. అధికారంలో ఉండగా విచారణ ఎదుర్కొంటున్న మొదటి వీసీ తాటికొండ రమేష్ అనే అధ్యాపకులు చెబుతున్నారు. టీచర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తొలగించిన అధ్యాపకుల కొనసాగింపు, అక్రమ బదిలీలు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నియామకాలు, నకిలీ ప్రాజెక్టులపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. అన్ఫేర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఇల్లీగల్ డాక్యుమెంటేషన్స్ జరుగుతున్నాయి, అన్ఫేర్ యాక్టివిటీస్ మొత్తం కూడా కాకతీయ యూనివర్సిటీ జరుగుతున్నాయి. కానీ మేము అడిగినటువంటి ఒక చిన్న అంశాలని కాంట్రాక్చర్ చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేకపోతుంది. కానీ మేము ఇక్కడ 100 నుండి 110 వరకే ఉన్నాం. 16 పీరియడ్లతో వర్క్ లోడ్తో పనిచేసేటటువంటి ఒక ప్రతి టీచర్ కూడా. కానీ మాకు సంవత్సరానికి 50 నుండి 60 లక్షల రూపాయలు మాత్రమే యూనివర్సిటీపై అదనపు భారం పడుతుంది. కానీ నిన్న కాక మొన్న కాకతీయ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ అయినటువంటి ఒక 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేశారు. అందులో 180 నుండి 250 వరకు కన్వర్షన్ చేస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు అనేటువంటి బడ్జెట్ అవసరం. మా యొక్క బడ్జెట్ కేవలం సంవత్సరానికి 60 నుండి 70 లక్షలు మాత్రమే అవుతుంది. అయినప్పటికీ కూడా మమ్మల్ని కన్వర్షన్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం దగ్గరికి పొమ్మరు. అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక పార్ట్ టైం టీచర్ ఒక సీఎం లెవెల్లో తీసుకుపోయి ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది యూనిఫామ్గా జరిగేటటువంటి అంశాలు కంటే మీరు చేయమని అడిగాం. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మా యందు సానుకూలంగా స్పందించి మీది అటానమస్ బాడీ, మీ వైస్ ఛాన్సలర్ మీరు చేసుకోవచ్చు అన్నారు. అందుకని ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ని అడిగితే దూరా వెంకటేశ్వర సార్ కూడా సాధారణమైనటువంటి విషయాలు మీకు ఆప్టిమస్ట్లో మీరు చేసుకోవచ్చు బాబు అని సార్ కూడా సలహా చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా చెప్పింది. గత ప్రభుత్వాన్ని అడిగినా కూడా మినీ క్యాబినెట్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు కూడా చెప్పినప్పటికీ కూడా మా వైస్ ఛాన్సలర్ గారే మాకు చేయకుండా మమ్మల్ని కన్వర్షన్ చేయకపోవడంతో నెల జీతాలు లేక సంవత్సరంలో ఒకసారి మాత్రమే జీతాలు తీసుకొని, అది కూడా నెలకి 20,000, 22,000 కంటే ఇది దాటినటువంటి పరిస్థితి ఉంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సామాన్యుడు బ్రతికేటటువంటి పరిస్థితి లేదని సార్ని ఎన్నో రకాలుగా వేడుకోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా మా యందు దయ తలచకుండా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని యూనివర్సిటీలను పరిశీలన చేస్తూనే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. 4 ముఖ్యమైనటువంటి అంశాలపైన విజిలెన్స్ ఎంక్వైరీని ఆర్డర్ చేయడం జరిగింది. అన్లాఫుల్ రిటెన్షన్ ఆఫ్ టెర్మినేటెడ్ ఫ్యాకల్టీ ఒక అంశం అయితే, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ 2వ అంశము, అన్ఫేర్ అకాడమిక్ అపాయింట్మెంట్స్ 3వ అంశము, అప్రూవల్ ఆఫ్ ఫేక్ ప్రాజెక్ట్స్. ఈ 4 అంశాలపైన ఎంక్వైరీ కోసము విజిలెన్స్ కమిషన్ వేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన మే 21వ తారీఖు నాడుకి తన పదవీ కాలం ముగిసిపోతుంది. తన పదవీ కాలం ముగిసిపోతున్నటువంటి సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వము ఈ 4 అంశాలపైన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ పైన ఎంక్వైరీ చేయాలని ఒక ఆర్డర్ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన అటు విద్యార్థుల నుండి ఇటు ఉద్యోగుల నుండి తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా అన్లాఫుల్గా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి విషయంపైన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా తన పద్ధతిని, వైఖరిని మార్చుకోకుండా ఒక నియంతృత్వమైనటువంటి పద్ధతిలో కాకతీయ విశ్వవిద్యాలయాన్ని తన సొంత జాగిరిగా పరిపాలన చేయడం జరిగింది. దానిపైనే ఇవాళ ప్రభుత్వము, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. తను ఏం చేసినా పట్టించుకోలేదు. గత ప్రభుత్వానికి లాయల్టీగా పనిచేసినటువంటి ఈ వ్యక్తి పైన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎంక్వైరీ కమిషన్కి ఆర్డర్ చేయడం జరిగింది. అయితే నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, ఇవాళ వ్యక్తిపరంగా కాకుండా ఈ ఎంక్వైరీ ట్రాన్స్పరెన్సీగా జరగాలి, నిజాయితీగా జరగాలి, పారదర్శకంగా జరగాలి. నిజంగా ఈ వైస్ ఛాన్సలర్ కనుక తప్పులు చేసి ఉంటే ఎక్కడ దాక్కున్నా కానీ పూర్తి స్థాయిలో శిక్షించాల్సినటువంటి అవసరం. వేరే ఇన్ఫార్మల్ సోర్సెస్ ద్వారా మాకు ఇంతకుముందే ఒకటి లెటర్ వచ్చింది విజిలెన్స్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ గారిని ఎంక్వైరీ చేయమని కోరుతూ ఇంతకుముందే లెటర్ పంపించారు. మాకు డైరెక్ట్గా అంటే అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే ఏం లేదు ఇప్పటికీ. దేని మీద అంటే ఈ అకాడమిక్ ప్రాక్టీసెస్, అన్ఫేర్ అకాడమిక్ ప్రాక్టీసెస్ మీద, మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ టర్మినేటెడ్ ఫ్యాకల్టీ, అడ్జాయింట్ ఫ్యాకల్టీ, ఇలాంటి కొన్ని విషయాల మీద ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ యాజ్ పర్ దట్ లెటర్ వచ్చింది. మేము ఇంకా సార్ తోటి లెటర్ వచ్చిన తర్వాత సార్ కలవలేదు, అంతకుముందు కలవడం జరిగింది. ఇక్కడ కొన్ని పిహెచ్డి వైవా హౌస్ ఉండేది, వాటిని నేను యాజ్ ఎ సైన్స్ డీన్గా నేను ఒకటి పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. సార్ కూడా ఆర్ట్స్ కాలేజీలో ఉండే మార్నింగ్. తర్వాత వెళ్ళి కలిసి వచ్చాము. కలిసి వచ్చిన తర్వాత ఈ మెమో మాకు వేరే వాళ్ళు పంపించారు. ఇంతవరకైతే మా ఆఫీస్ అయితే మై ఆఫీస్ హ్యాస్ నాట్ ఎట్ రిసీవ్డ్ దట్ లెటర్ సో ఫార్
ఫ్రమ్ ద ప్రాజెక్ట్స్ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి యా ఫేక్ ప్రాజెక్ట్స్ న్యాక్ టైంలో ఫేక్ ప్రాజెక్ట్స్ దాని మీద కూడా క్లెయిమ్ చేసిండ్రు యూనివర్సిటీ వాళ్ళు. ఏంటంటే రూల్స్ ఆఫ్ అంటే ఫేక్ అనేది ఇప్పుడు ఇట్ ఇస్ అ వెరీ సబ్జెక్ట్. కొందరికి ఫేక్ కనవచ్చు, కొందరికి అదర్ సైడ్ ఆఫ్ కైన్ కూడా ఉంటుంది కదా ప్రతిదానికి. అన్ఫేర్ఫుల్ అకాడమిక్ ప్రాక్టీసెస్ అనే వర్డ్ యూజ్ చేసాం, రైట్? ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్, అడ్జాయింట్ ఫ్యాకల్టీ విషయంలో, కంటిన్యూషన్ ఆఫ్ టర్మినేటెడ్ ఫ్యాకల్టీ, ఈ విషయాల మీదనే వచ్చింది. జస్ట్ గాన్ త్రూ ద లెటర్. విజిలెన్స్ విచారణతో ఒక్కసారిగా వరంగల్లో చర్చకు దారితీస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. సో అధికారంలో ఉండగా విచారణ ఎదుర్కొంటూ మొదటి వేసి తాటికొండ రమేష్ అంటున్నారు. అసలు యూనివర్సిటీ సిబ్బంది ఏం చెప్తున్నారు? అసలు అక్కడ లోకల్గా దీనికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది? గుడ్ మార్నింగ్ సతీష్. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ 3 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా పాలన కొనసాగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా 3 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో వీసీపై వచ్చిన ఆరోపణలు నిగ్గు తేల్చాలని విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివాదాస్పద నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో కాకతీయ యూనివర్సిటీ జిల్లాలో తీవ్ర చర్చనీయంగా మారింది. అత్యుత్తమ పదవిలో కొనసాగుతూ అవినీతి మరకపడి విచారణ ఎదుర్కోబోతున్నటువంటి మొట్టమొదటి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పేరు చరిత్రకు ఎక్కబోతున్నట్టు కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ వివాదాలన్నిటికీ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమేష్ సెంట్రాఫెక్షన్ గా మారారు. ఆయనపై అనేక విమర్శలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాటికొండ రమేష్ పై ఆరోపణలు చేస్తూ ఇదే విశ్వవిద్యాలయం పనిచేసినటువంటి అసోసియేట్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వారు ఫిర్యాదు చేసినటువంటి మేరకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇందులో ప్రధానంగా 4 కీలక ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించి అందులో ప్రధానంగా తొలగించబడ్డ అధ్యాపకులు అక్రమ కొనసాగింపు, అక్రమ బదిలీలు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నియామకాలు జరిగాయనే ఆరోపణలు, నకిలీ ప్రాజెక్టుల అనుమతి ఇచ్చారనే ఆరోపణలు, ఈ 4 అంశాలపై ప్రధానంగా విజిలెన్స్ విచారణ జరగనుంది. ఇవే కాకుండా ఆయన పదవిలో ఉన్న 3 ఏళ్ల కాలంలో అవినీతి ఆరోపణలు జరిగాయని ఇదే విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి పనిచేసిన పార్ట్ టైం లెక్చరర్లు కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆయనపై అనేక విమర్శలు చేస్తున్నారు. విజిలెన్స్ విచారణ కమిటీ తమ వద్ద ఉన్న ఆధారాలను పూర్తి స్థాయిలో సమర్పిస్తామని వీసీతో పాటు రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్ కూడా విచారణ జరగాలంటే కూడా టీచర్ల సంఘం చెప్పిన పరిస్థితి కాబట్టి పిహెచ్డి అడ్మిషన్లు కావచ్చు, బదిలీలు, ప్రమోషన్లు, నియామకాల్లో ఒక్కో రేటు ఒక్కో ఫిక్స్ చేశారని ఆరోపణలు కొనసాగుతున్నాయి. పదవిలో ఉండగా వైస్ ఛాన్సలర్ ఇలా చేయడం సరైనది కాదంటూ కూడా కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, వీరంతా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ విచారణలో ఏం వెలువడబోతుంది, విచారణకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల విమర్శలతో ఈ విశ్వవిద్యాలయం చరిత్ర మక్కబారేలా చేస్తున్నారు. విజిలెన్స్ విచారణలో ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక పోతున్న చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఈ వీసీ విజిలెన్స్ పై ఒక కాకతీయ యూనివర్సిటీలో రకరకాల చర్చలైతే కొనసాగుతున్న పరిస్థితి. అక్రమ బదిలీలు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నియామకాలు చేపట్టారు. వీటితో పాటు మొత్తం ఒక 4గురిపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. గతంలో పిసిసి హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పిహెచ్డి అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో ధర్నాలు, ఆందోళనలు కొనసాగించినప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఈ కాకతీయ యూనివర్సిటీపై ఇంకా ప్రత్యేక దృష్టి సారించి వీసీ రమేష్ అవినీతి చేసినటువంటి విషయాలు కావచ్చు, ఆ అక్రమాలన్నిటికీ కూడా విజిలెన్స్ విచారణలో బయటపడినట్టు విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ సంబంధించినటువంటి అధ్యాపకులంతా కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. లోక్సభ ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారంతో దూసుకుపోయిన నేతలు ఇప్పుడు